హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ఉమెన్ ఎఫ్ఎం. ఈరోజు టాపిక్లో సూపర్ టేస్టీ క్రంచీ బూడిద గుమ్మడికాయ వడియాలు చూపిస్తున్నాను చూడండి. బూడిద గుమ్మడికాయ పెద్ద సైజు ఒకటి, మరొకటి హాఫ్ తీసుకున్నాను. దీనికి హాఫ్ కిలో పచ్చిమిర్చి, కిలో మినప్పప్పు తీసుకుని శుభ్రంగా కడుక్కుని మూత పెట్టుకుని అట్టి పెట్టేసుకోవాలి. బూడిద గుమ్మడికాయని మగవాళ్ళు మాత్రమే పగలగొట్టాలి. వీటిలో గింజలు లేకుండా తీసుకున్నాను నేను, మీకు కావాలంటే వేసుకోవచ్చు. వీటిని చిన్న చిన్న ముక్కల్లాగా తరిగి పెట్టుకోవాలి. పచ్చిమిర్చి తొడిమలు తీసుకుని రెడీ పెట్టుకోవాలి. ఈ గుమ్మడికాయ ముక్కలన్నీ ఈ ఒక బేసెండ్ అయ్యాయన్నమాట. వీటన్నిటిలో ఉప్పు, పసుపు వేసుకుని వీటిలో నీరంతా పోయేందుకు వీటిని ముక్కలు కంటేలాగా ఉప్పు పసుపుని మొత్తం కలుపుకుని ఒక క్లాత్లో మూట కట్టేసేసుకుని నీరంతా ఓడిపోయేలాగా బరువు పెట్టుకోవాలి. మర్నాటికి వీటిలో నీరు పోయి ఇలా తయారవుతాయి. మినపప్పుని శుభ్రం చేసుకుని పచ్చిమిర్చిని మిక్సీలో వేసుకుని కచ్చా పచ్చాగా ఉండేలాగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత ఈ పిండిని గ్రైండర్లో వేసేసుకుని మెత్తగా గారెల పిండిలాగా రెడీ పెట్టుకోవాలి. ఈ పిండినంతా కలెక్ట్ చేసుకుని బూడిద గుమ్మడికాయ ముక్కల మీద వేసేసుకుని వీటికి మీకు రుచికి సరిపడినంత ఉప్పు, పండుమిరపళ్ళ పచ్చడి పేస్ట్, కచ్చా పచ్చాగా దంచుకున్న పచ్చిమిర్చి పేస్ట్, ఆ తర్వాత ఇంగువ వేసేసుకుని చక్కగా కలిపేసేసుకుని వీటిలో ఒదుకుపోకముందే పైన ఎర్రటి ఎండలో ప్లాస్టిక్ షీట్ వేసుకుని చేతిలో వాటర్ తడుపుకుంటూ ఈవెన్గా అన్నీ ఒకే సైజులో ఉండేలాగా పెట్టుకోవాలి. ఆ తర్వాత సాయంత్రం వీటిని మళ్ళీ కిందకి తీసుకొచ్చి అట్లకాడ తీసుకుని ఉల్టా పెట్టుకుని ఎర్రటి ఎండలో 2 రోజులు ఎండబెట్టారంటే సూపర్ టేస్టీ వడియాలు అయితే రెడీ అయిపోతాయి. మామిడికాయ పప్పు, సాంబారు అలాంటి వాటన్నిటికీ అద్భుతమైన ఆదరు అనమాట. మీరు తయారు చేసుకుని ఎలా కుదిరిందో చెప్పండి.